హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కౌన్సిలింగ్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దట్ ఈస్ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్లైన్లో ఉంటుందా, ఆన్లైన్లో ఉంటుందా, అండ్ అదేవిధంగా డిఫరెంట్ స్పెషలైజేషన్స్లో మనకి ఎన్ని సీట్స్ అనేది వేకెన్సీస్ ఉంటాయి, సీట్ అలాట్మెంట్ అనేది ఏ విధంగా డిక్లేర్ చేస్తారు, సో దానికి సంబంధించిన డేట్స్ ఏంటి, ఈ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ప్రీవియస్లో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో ఆ షెడ్యూల్ ప్రకారమే మళ్ళీ మనకి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకు డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మళ్ళీ మనం ఒకసారి అయితే ఆ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇక్కడ అడ్మిషన్స్ ఫర్ కౌన్సిలింగ్ బీఈడి అండ్ అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి 2022-23 అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి ఈ యొక్క అఫీషియల్ షెడ్యూల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అఫీషియల్ షెడ్యూల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ప్రజెంట్ అయితే మనకి వెబ్సైట్లో అయితే ఉంది. సో దీనికి సంబంధించి మీరు వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క పీడిఎఫ్ అనేది మనం డౌన్లోడ్ చేసిన దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు 17th January 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. బట్ వెబ్సైట్లో అయితే ఈ రోజే అప్డేట్ చేశారు. సో ఈ రోజు అనగా సో మనకు 19th January రోజు అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు క్లియర్గా చూడొచ్చు. సో ఆల్రెడీ నేను ప్రీవియస్లో చేసినప్పుడు ఏ డేట్స్ అయితే మెన్షన్ చేశారో అవే డేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మళ్ళీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ది క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ ది మంత్ ఆఫ్ ది June 2023 అనేది ఇవ్వడం జరిగింది. సో 2023లో కండక్ట్ చేసిన బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో మీకు కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నట్టుగా దీంట్లో మెన్షన్ చేశారు. కౌన్సిలింగ్ వచ్చేసి ఆఫ్లైన్లో ఉంటుంది. సో మెనీ స్టూడెంట్స్ ఆన్లైన్లో ఉంటుందా, ఆఫ్లైన్లో ఉంటుందా అని డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ప్రీవియస్ వీడియోలో కూడా నేను అదే చెప్పడం జరిగింది, ఆఫ్లైన్లో ఉంటుంది. అండ్ మనకు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సో ఎవరైతే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వారు ఉన్నారో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క స్పెషలైజేషన్ అయితే చూస్ చేసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ విఐ స్పెషలైజేషన్ తోటి రాసారా, హెచ్ఐ స్పెషలైజేషన్ తోటి రాసారా, ఐడి స్పెషలైజేషన్ తోటి రాసారా అనేది దాన్ని బట్టి మీరు ఇక్కడ కోర్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు విఐ స్పెషలైజేషన్తో కనుక ఎంట్రన్స్ టెస్ట్ రాసి దాంట్లో కనుక క్వాలిఫైడ్ అయినట్లయితే సో మీరు 29th January 2024 రోజు అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత సో మీకు సంబంధించి మీ ర్యాంకును బట్టి, మీ కేటగిరీని బట్టి, సో మీ యొక్క లొకాలిటీని బట్టి వాళ్ళు మీకు సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఎవరైతే విఐ స్పెషలైజేషన్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు 29th January 2024 9:30 AM వరకు అయితే అక్కడ ఉండాల్సి ఉంటుంది. అండ్ మీరు ఆ టైంకి ఎగ్జాక్ట్లీ టైంకి అయితే రీచ్ కావాల్సి ఉంటుంది. మీరు డిలే చేసినట్టయితే తర్వాత మీరు సీట్ లాస్ కావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఇన్ టైంలో అక్కడ ఉండడానికి అయితే ట్రై చేయండి. అండ్ మనకు వెన్యూ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ భవనం వెంకట్రామరెడ్డి ఆడిటోరియం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని అయితే మనకు అడ్రస్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. త్రూది మీరు ఆ లింక్ యూజ్ చేసుకుంటూ కూడా సో డాక్టర్ భవనం సంబంధించిన అడ్రస్కి అయితే మీరు వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే హెచ్ఐకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఉన్నారో సో మీరు కూడా సేమ్ ప్రాసెస్ అయితే మీరు విఏ అయితేనేమో 29th సో మార్నింగ్ సెషన్ ఉంది. ఒకవేళ హెచ్ఐ అయితేనేమో 29th ఆఫ్టర్నూన్ సెషన్ ఉంది. సో మీరు విఐ అయినా హెచ్ అయినా సో మ్యాక్సిమం మీరు వచ్చేసి 9:30 వరకు అక్కడ ఉండేటట్టయితే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సో మనకు సంబంధించి వాళ్ళు ఒకవేళ విఐ స్టూడెంట్స్ రాలేదు అనుకోండి, హెచ్ఐ స్టార్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్ కూడా క్రియేట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు విఐ హెచ్ఐ స్టూడెంట్ అయితే 29th రోజు మీరు మార్నింగ్ ఇన్ టైం అయితే అక్కడ ఉండాలి. సో మనకు అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, భవనం వెంకట్రామరెడ్డికి సంబంధించిన ఆడిటోరియం సంబంధించి. అండ్ అదేవిధంగా సో ఐడి రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీరు ఎంఆర్ కానీ ఐడి కానీ రాసినట్లయితే సో ఇక్కడ మనకు 30 January 2024 అయితే ఉంటుంది. అండ్ ఈ రోజులో మనకు 9:30 AMకి అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే స్టూడెంట్స్ ఉన్నారో యాజ్ పర్ సో మనకు సంబంధించిన ఆర్సీఐ అప్రూవల్ ప్రకారం సో ఇక్కడ మనకు టోటల్గా 400 సీట్స్ అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు సో నాకు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్లో 4000 ర్యాంక్ వచ్చింది సార్, 10,000 ర్యాంక్ వచ్చింది, లేదా 8,000 ర్యాంక్ వచ్చింది. సో ఇట్లా కొంతమంది ర్యాంక్స్ చెప్తుంటారు. సో మినిమం వాళ్ళ ర్యాంక్స్ కావచ్చు, మ్యాక్సిమం వాళ్ళ ర్యాంక్స్ కావచ్చు. సో మరి నాకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందంటే బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి సీట్ అయితే అలాట్ చేస్తారు. సో కాబట్టి సో మ్యాక్సిమం మీ ర్యాంక్ అనేది సో మామూలుగా ఒక 2000 లోపు ఉన్నట్లయితే సో ప్రతి ఒక్కరూ అటెండ్ కావడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ 2000+ ఉన్నా కూడా మీ కేటగిరీలో ఎవరు లేరనుకోండి సో అప్పుడు మీకు సీట్ అలాట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీ ర్యాంక్ అనేది కంఫర్ట్గా ఉన్నట్టయితే మీరు రిస్క్ తీసుకోవచ్చు. 2000+ ఉన్నట్టయితే సో కొంచెం మీరు ఆలోచించి ఆ జర్నీ అదంతా అవసరమా అనుకున్నప్పుడు అయితే మీరు డ్రాప్
జాబ్ కావచ్చు. బట్ నా సజెషన్ అయితే సో మీరైతే మీ ర్యాంక్ తోటి సంబంధం లేకుండా అక్కడికైతే వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. సో ఇక్కడ టోటల్గా ఎన్ని సీట్స్ ఉంటాయి, ఏ సెంటర్లో ఎన్ని ఉంటాయనే ఇన్ఫర్మేషన్ మీరు క్వైరీ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి విశాఖపట్నంలో సో ఈ యొక్క సెంటర్ కోడ్ వచ్చేసి మనకు 955 అయితే ఉంది. అండ్ ఇక్కడ విఐ స్పెషలైజేషన్ ప్రొవైడ్ చేస్తున్నాడు. దీంట్లో 50 సీట్స్ అనేవి ఉన్నాయి. 50 సీట్స్లో సో డిఫరెంట్ కేటగిరీస్ మనం డివైడ్ చేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీకి ఒక 2 సీట్స్, ఎస్టీకి ఒక 2 సీట్స్, బీసీలో సో బీసీఏకి ఒకటి, బీసీబీకి ఒకటి, ఇలా డిఫరెంట్ అన్నీ మనం డివైడ్ చేసుకున్నట్టయితే ఆ 50 అనేది కవర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో బేస్డ్ ఆన్ కేటగిరీ ప్రకారం సింపుల్గా ప్రతి క్యాస్ట్లో 2 సీట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా సో దాంట్లో మేల్ ఒకటి అనుకోవచ్చు, ఫీమేల్ ఒకటి అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిన్ కిల్లర్ సంబంధించి సో మనకు హెచ్ఐ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్న కాలేజ్ ఇది ఇన్స్టిట్యూషన్. దీంట్లో 50 సీట్స్ అనేవి ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఫస్ట్ 3 వచ్చేసి మనకు హెచ్ఐ కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఉన్నాయి. విఐ మాత్రం తక్కువ ఉన్నాయి. ఓన్లీ విఐకి సంబంధించి 50 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఒకవేళ హెచ్ఐకి అప్లై చేసుకున్నట్టయితే 150 సీట్స్ అనేవి ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఐడికి అప్లై చేసినట్టయితే 200 సీట్స్ అనేవి ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి మీరైతే ఇక్కడ సో మీ యొక్క స్పెషలైజేషన్ బట్టి అయితే మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ప్రీవియస్లో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం ఇక్కడ. సో మీరు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో, దట్ ఈస్ సీట్ అలాట్మెంట్ కోసం వెళ్తున్న వారు ఉన్నారో, సో మీరు ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు మీతో పాటు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి. దట్ ఈస్ మనకు సో మన యొక్క హెడ్సెట్కి సంబంధించి దట్ ఈస్ సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనేది కావాల్సి ఉంటుంది. టీసీ అనేది లాస్ట్ మీరు రీసెంట్గా ఎక్కడైతే స్టడీ చేశారో ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి టీసీ తీసుకెళ్ళాలి. అండ్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో ఇక్కడ మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ మీ యొక్క ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉంటే సో దానికి సంబంధించి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ గ్యాప్ సర్టిఫికేట్ కానీ తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి దట్ ఈస్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఉన్నారో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కూడా తీసుకెళ్ళండి, బెనిఫిట్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిగ్రీ మార్క్స్ మెమో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇవి డిగ్రీ అనేది మీరు ఓపెన్లో చదివినా రెగ్యులర్లో చదివినా మీకు సంబంధించిన మెమోస్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ అదేవిధంగా ఎస్ఎస్సీ మెమో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్ఎస్సీ లేదన్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఈక్వల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ మీరు ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినట్లయితే మీకు సంబంధించిన మెడికల్ బోర్డు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు ఫోర్స్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎబో మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ బేస్డ్ ఆన్ మీకు అప్లికేబిలిటీని బట్టి ఈ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేయాలి. నా దగ్గర టీసీ లేదు సార్ అంటే కస్టోడియన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. నా దగ్గర మైగ్రేషన్ లేదు సార్ అంటే సో మీరు దానికి మైగ్రేషన్కి వాళ్ళు టైం అనేది ఇస్తారు, తర్వాత అయినా తీసుకెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. ఇలా కొన్ని సో లేని వేడలా కూడా మీరు అక్కడికి వెళ్ళినట్టయితే సో వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీ దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకొని ఏవైతే డాక్యుమెంట్స్ ఉండవో వాటికి రిటర్న్ ఫామ్లో మీరు డిక్లరేషన్ రాసి పలానా డేట్ రోజు మేము సబ్మిట్ చేస్తామన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ అయితే మనకు కావాల్సింది ఏంటంటే మీ హాల్ టికెట్, ర్యాంకు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ టీసీ కావచ్చు, తర్వాత మీ డిగ్రీ మెమోస్ కావచ్చు, ఇవి మీతో పాటు ఉండాలి. అండ్ ఎస్ఎస్సి మెమో అనేది ఉండాలి. సో ఇక్కడ ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, సో ఇవి లేకపోయినా నో ప్రాబ్లం. కానీ మీకు క్యాస్ట్ అప్లికేబుల్ కావాలనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ రిజర్వేషన్ ప్రకారమే మీకు సీట్ అలాట్ చేయాలనుకోండి, సో అప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు అలాట్ చేస్తారు, లేదంటే ఓపెన్ కేటగిరీ కింద ట్రీట్ చేస్తారు. కాబట్టి అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో నా సజెషన్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం డిమాండ్ డ్రాఫ్ట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఎవరికి అంటే సో మీ వెరిఫికేషన్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సంబంధించి మీ ర్యాంక్ని, మీ కేటగిరీని అండ్ అదేవిధంగా మీ యొక్క స్పెషలైజేషన్ని కన్సిడర్ చేసుకుంటూ సో మీకు సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు సీట్ అలాట్ అయినట్లయితే సో ఇక్కడ సింగిల్ టైం మనం వచ్చేసి ఏంటంటే 40,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. విత్ ఇన్ టైంలో పే చేయాల్సి ఉంటుంది. సో లేదా బేస్డ్ ఆన్ రూల్స్ బట్టి వాళ్ళ తర్వాత మనకు టైం కూడా ఇవ్వచ్చు అమౌంట్ పే చేయడానికి అయితే. సో నార్మల్గా అయితే వెంటనే కట్టమని అయితే చెప్తారు, ఎందుకంటే గతంలో జరిగిన ప్రాసెస్ ప్రకారం అయితే వెంటనే కట్టించుకున్నారు. అండ్ అదేవిధంగా సో ఇక్కడ మనకు కొంచెం నోట్ అయితే మెన్షన్ చేశారు, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ప్లీజ్ బీ నోటెడ్ టైం, ఇన్ టైంలో అయితే రమ్మని చెప్తున్నారు మనకు. సో ప్లీజ్ బీ ఆన్ టైం అని చెప్తున్నారు. మనకు మెన్షన్ చేసిన టైం ఏంటి? సో ఎవరైతే విఐకి సంబంధించిన స్టూడెంట్స్ అండ్ అదేవిధంగా హెచ్ఐకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో వీరికి విఐ వాళ్ళకైతేనేమో 9:30 అని ఇచ్చారు, 9:30కి అటెండ్ కమ్మని. హెచ్ఐ వారికి అయితేనేమో 12 ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఐడికి సంబంధించి ఏమి ఇచ్చారంటే మళ్ళీ మనకు 9:30 ఇవ్వడం జరిగింది. సో మీకు ఇచ్చిన డేట్స్ ప్రకారం, మీకు ఇచ్చిన టైమింగ్స్ ప్రకారం ఇన్ టైంలో అయితే ఉండమని అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ సెకండ్ థింగ్
ది సీట్స్ విల్ బి అలాటెడ్ బేస్డ్ ఆన్ ది మెరిట్స్ అండ్ లోకల్ రిజర్వేషన్ యాజ్ పర్ జీవో. సో ఇక్కడ సీట్స్ అనేది ఎలా అలాట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ మీ యొక్క మెరిట్ని బట్టి, మీ యొక్క ర్యాంక్ను బట్టి అండ్ అదేవిధంగా లోకల్ రిజర్వేషన్ని బట్టి అటాచ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీకి తెలంగాణ వాళ్ళు నాన్ లోకల్ కాబట్టి సో తెలంగాణ వారికి దాంట్లో అలాట్ చేయరు. ఒకవేళ అలాట్ చేయాలనుకుంటే ఓపెన్ కేటగిరీ అలాట్ చేస్తారు. అండ్ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ని కూడా 2 పార్ట్స్ డివైడ్ చేస్తారు. సో ఏయూ అని, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని. సో అప్ టు గుంటూరు నుంచి డౌన్ సైడ్ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి లోకల్ అవుతాయి. అండ్ గుంటూరు నుంచి ఎబో మనకు శ్రీకాకుళం కావచ్చు, ఇటు సైడ్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఏయూకి లోకల్ అవుతాయి. సో అంటే ఇప్పుడు ఒక ఏయూకు ఎవరు లోకల్ అవుతారంటే సో ఎవరైతే గుంటూరు స్టేట్ నుంచి మనకు పై భాగంలో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు లోకల్ అవుతారు కాబట్టి సో వారికి అలాట్ చేయడం జరుగుతుంది. అంటే ఇట్లా కేటగిరీని బట్టి, సో మీ రిజర్వేషన్ బట్టి, మెరిట్ని బట్టి అలాట్ చేస్తారు. కాబట్టి సో మీకు కొన్నిసార్లు బెనిఫిట్ ఉంటుంది, ర్యాంక్ హెవీగా ఉన్న సీట్ అలాట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే యూ ఆర్ ఇన్ఫార్మ్ టు ది బ్రింగ్ 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అబోవ్ 1 to 12 డాక్యుమెంట్స్ అంటున్నారు. మన ఫస్ట్ నుంచి 12 వరకు మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీ బట్టి ఆ డాక్యుమెంట్స్ అనేది 1 సెట్ జిరాక్స్ తీసుకురమ్మంటున్నారు. సో నా సజెషన్ ఏంటంటే 1 సెట్ కాదు 2 సెట్స్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఒక సెట్ అక్కడ సబ్మిట్ చేసినా ఇంకొక సెట్ మీతో పాటు క్యారీ చేసుకోవడానికి, మళ్ళీ మీ యొక్క అలాటెడ్ కాలేజ్లో సబ్మిట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ సో అటెండింగ్ ఫర్ ది కౌన్సిలింగ్ ఇట్ ఈస్ నాట్ గ్యారంటీ ఫర్ సీట్. సో ఎవరైతే ప్రజెంట్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో అందరికీ అయితే గ్యారంటీగా సీట్ అలాట్ చేస్తామని అయితే వాళ్ళు చెప్పట్లేరు. ఎందుకు చెప్పట్లేరంటే మనకు ఉన్నాయా 400 సీట్స్. అక్కడ 400 సీట్లో వచ్చిన ప్రతి స్టూడెంట్కి సీట్ అలాట్ చేయాలంటే కుదరదు. బేస్డ్ ఆన్ ర్యాంక్ను బట్టి, బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి, బేస్డ్ ఆన్ లోకల్ రిజర్వేషన్ బట్టి సీట్ అలాట్ చేస్తారు. కాబట్టి సో కొంతమందికి హోప్ అనేది ఉండదు. సో ముందే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అప్డేట్ ఇస్తున్నారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ హెల్ప్ లైన్ డిస్క్ నెంబర్స్ అయితే ఇచ్చారు. దట్ ఈస్ మీరు సెంటర్కి ఏ విధంగా వెళ్ళాలని కానీ, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏ కేటగిరీ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ, అండ్ అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్లో మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ లేనట్టయితే వీళ్ళకి ముందే కాల్ చేసి మనం క్వైరీ అనేది అడగొచ్చు. సో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఏదైనా ఉన్నట్టయితే, తర్వాత సబ్మిట్ చేయొచ్చా లేకపోతే రిక్వెస్ట్ చేసుకోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే సో మీరు ఈ నెంబర్కి కాల్ చేసి అయితే తెలుసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా వచ్చిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మేము షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.